హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. గత వీడియోలో మనం ప్రైమరీ క్లాసెస్కు సంబంధించిన థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన బిట్స్లను ప్రాక్టీస్ చేయడం జరిగింది. మీరు చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటి లింకులను షేర్ చేస్తాను. మీరు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను మనం ప్రాక్టీస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇది పేపర్ 1కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాకుండా పేపర్ 2 వాళ్ళకు కూడా ఇది అవసరమయ్యే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళకు షేర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్లో వాటిలో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే ఏ పదార్థం ఉంటుంది? అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే ఏ పదార్థం ఉంటుంది? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి ఇనుము. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి పొటాషియం. ఫ్రెండ్స్, అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సెకండ్ క్వశ్చన్, ఏ పండులో గల చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థాలతో కలిపి తినాలి? ఆప్షన్ ఏ జామ పండు, ఆప్షన్ బి పనస పండు, ఆప్షన్ సి అరటి పండు, ఆప్షన్ డి మామిడి పండు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి. ఫ్రెండ్స్, ఆప్షన్ సి అరటి పండు అనేది సరైన సమాధానం. అంటే అరటి పండులో చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మనం మాంసకృతులున్న పదార్థాలు కలిపి తినాలి. అప్పుడే మంచిగా జీర్ణం అవుతుంది, మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఖాళీ కడుపుతో ఏ పండును తినకూడదు? ఖాళీ కడుపుతో ఏ పండును తినకూడదు? ఆప్షన్ 1 ఆప్షన్ ఏ అరటి పండు, ఆప్షన్ బి కర్బూజా, ఆప్షన్ సి నారింజ పండు, ఆప్షన్ డి మామిడి పండు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ. ఫ్రెండ్స్, అరటి పండు. మనం ఖాళీ కడుపుతో అరటి పండును మాత్రం తినకూడదు. ఇదేంటంటే అన్నం తిన్న తర్వాత ఏదైనా వేరే పదార్థాలు తిన్న తర్వాతనే మనం అరటి పండును తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఇలా అంటారు? ఆప్షన్ ఏ దినుసులు, ఆప్షన్ బి ఆహార పదార్థాలు, ఆప్షన్ సి వంట పదార్థాలు, ఆప్షన్ డి సరుకులు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ. ఫ్రెండ్స్, దినుసులు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనం ఏమంటారంటే దినుసులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ వన్. జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేయనది ఏమిటి? క్వశ్చన్ రిపీట్. జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేయనది ఏమిటి? ఆప్షన్ ఏ పిండి పదార్థాలు, ఆప్షన్ బి ఆకుకూరలు, ఆప్షన్ సి చకోరి, ఆప్షన్ డి పండ్లు మరియు కూరగాయలు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి. ఫ్రెండ్స్, చకోరి. చకోరి వల్ల ఏంటంటే మనకు జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. దేనివల్ల అంటే చక్కెర వల్ల. అంటే ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గోబీ మొక్కల్లో మనం వేటిని ఆహారంగా తీసుకుంటాము? గోబీ అంటే కాలీఫ్లవర్. ఫ్రెండ్స్, గోబీ మొక్కల్లో మనం వేటిని ఆహారంగా తీసుకుంటాము? ఆప్షన్ ఏ కాండం, ఆప్షన్ బి వేర్లు, ఆప్షన్ సి కాయ, ఆప్షన్ డి పువ్వు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి. ఫ్రెండ్స్, పువ్వు. గోబీ మొక్కలో మనం ఏంటంటే పువ్వును ఆహారంగా తీసుకుంటాము. అందుకే ఇక్కడ చూడండి, కాలీఫ్లవర్. ఫ్లవర్ అంటే పువ్వు అని, అది ఇంగ్లీష్లో ఫ్లవర్, తెలుగులో పువ్వు. మనం పువ్వునే ఏంటంటే గోబీ మొక్కలో మనం పువ్వును ఆహారంగా తీసుకుంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. వీటిలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆలుగడ్డ, ఆప్షన్ బి బీట్రూట్, ఆప్షన్ సి క్యారెట్, ఆప్షన్ డి గుమ్మడికాయ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి. ఫ్రెండ్స్, బీట్రూట్. అంటే ఆలుగడ్డ, క్యారెట్, గుమ్మడికాయలు కూడా పిండి పదార్థాలు ఉంటాయి, కానీ తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అధిక పరిమాణంలో ఉండేది ఏదంటే
బీట్రూట్లో ఏంటంటే పిండి పదార్థాలు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 8th వన్. ఈ క్రింది వాటిలో డ్రై ఫ్రూట్స్ను గుర్తించండి. ఏంటంటే డ్రై ఫ్రూట్స్. ఆప్షన్ ఏ జీడిపప్పు, ఆప్షన్ బి బాదం, ఆప్షన్ సి కిస్మిస్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ సరైన డ్రై ఫ్రూట్స్. అంటే జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఈ మూడు కూడా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th వన్. సుగంధ ద్రవ్యాలను గుర్తించండి. సుగంధ ద్రవ్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ దాల్చిన చెక్క, ఆప్షన్ బి బిర్యానీ ఆకులు, ఆప్షన్ సి నల్ల మిరియాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్ కూడా సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. అంటే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు ఇవి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 10th వన్. మాంసకృతులు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. మాంసకృతులు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఆప్షన్ ఏ వేరుశనగ, ఆప్షన్ బి బఠానీ, ఆప్షన్ సి పెసర్లు, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, ఏ మరియు బి. వేరుశనగ మరియు బఠానీలో ఏంటంటే మాంసకృతులు అధిక పరిమాణంలో ఉంటాయి. ఏంటంటే వేటిలో అంటే వేరుశనగ మరియు బఠానీలో. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్. మనలను రోగాల బారి నుంచి కాపాడే ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉండే గుణాలు ఏవి? మనలను రోగాల బారి నుంచి కాపాడే ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉండే గుణాలు ఏవి? ఆప్షన్ ఏ యాంటీ ఎలర్జిక్, ఆప్షన్ బి యాంటీ వైరల్, ఆప్షన్ సి యాంటీ హిస్టామిక్, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, పైవన్నీ. అంటే మనలను రోగాల బారి నుంచి కాపాడే ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లెక్క గుణాలు ఏంటంటే యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్. ఇవి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ యొక్క గుణాలు. ఇది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ యొక్క గుణాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్ ఫ్రెండ్స్. రక్తాన్ని శుద్ధి చేసే చిలకడ దుంపలు గల పదార్థాలు ఏవి? ఆప్షన్ ఏ యాంటీ ఆక్సిడెంట్, ఆప్షన్ బి కెరోటినాయిడ్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి యాంటీ వైరల్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, ఏ అండ్ బి. యాంటీ ఆక్సిడెంట్ మరియు కెరోటినాయిడ్ ఏంటంటే చిలకడ దుంపలో ఉండే పదార్థాలు. ఏవేవి అంటే యాంటీ ఆక్సిడెంట్ మరియు కెరోటినాయిడ్. అందుకే ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 13th వన్. కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ వెజిటేబుల్ డిజైన్, ఆప్షన్ బి వెజిటేబుల్ డెకరేట్, ఆప్షన్ సి వెజిటేబుల్ కార్వింగ్, ఆప్షన్ డి వెజిటేబుల్ కలరింగ్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి వెజిటేబుల్ కార్వింగ్. అంటే వెజిటేబుల్ కార్వింగ్ అంటే మీనింగ్ ఏంటంటే కూరగాయలను వివిధ ఆకారాలు మరియు డిజైన్తో అందంగా అలంకరిస్తారు. దీనిని మనం వెజిటేబుల్ కార్వింగ్ అని అంటాము. కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ సి వెజిటేబుల్ కార్వింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 14th వన్. సలాటా అంటే ఏమిటి? సలాటా అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఉప్పు, ఆప్షన్ బి నూనె, ఆప్షన్ సి పండ్ల రసం, ఆప్షన్ డి కూరగాయలు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఉప్పు ఫ్రెండ్స్. ఉప్పు సరైన సమాధానం. సలాటా అంటే వివిధ పళ్ళ యొక్క ముక్కలను మనం సలాటా అంటే అన్ని పళ్ళ యొక్క ముక్కలను కలిపి మనం సలాడ్ అని అంటాము. దాంట్లో సలాటా అంటే ఉప్పు అని అంటాము. ఇంగ్లీష్లో
సాల్ట్ అని అంటాం. సాల్ట్ ద్వారా సలాడ్ అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 15th వన్. కెరోటినాయిడ్లు, లైకోనోఫిన్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. వేటిలో సమృద్ధిగా ఉంటాయి. ఆప్షన్ ఏ వంకాయ, ఆప్షన్ బి కాకరకాయ, ఆప్షన్ సి దొండకాయ, ఆప్షన్ డి టమాటా. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్. ఆప్షన్ డిలో ఏంటంటే ఆప్షన్ డి టమాటా. టమాటాలో కెరోటినాయిడ్లు, లైకోనోఫిన్లు వీటిలో ఏంటంటే టమాటాలో సమృద్ధిగా ఉంటుంది. అలాగే టమాటాలో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి ఎక్కడ అంటే విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటాయి. ఏంటంటే ఇది మనకు రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. ఎక్కడంటే టమాటాలో ఉండే గుజ్జులో ఫ్రెండ్స్, అంటే విత్తనాల్లో ఉండే గుజ్జులో ఇవి అధికంగా ఉంటుంది. ఏంటంటే విటమిన్ సి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల ఏ వ్యాధులు వస్తాయి? ఓకే, ఆప్షన్ ఏ ఎలర్జీ, ఆప్షన్ బి క్యాన్సర్, ఆప్షన్ సి చర్మ వ్యాధులు, ఆప్షన్ డి కంటి వ్యాధులు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి క్యాన్సర్ ఫ్రెండ్స్. ఆహార పదార్థాలను మనం నిల్వ చేయడానికి వివిధ రసాయనాలు, రంగులు అనేవి ఉపయోగిస్తాం. ఇది అధికంగా ఉపయోగించడం వల్ల మనకి ఏంటంటే క్యాన్సర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి క్యాన్సర్. అంటే ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల మనకి ఏంటంటే క్యాన్సర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్, 17th వన్. అయస్కాంత పదార్థాలలో బలమైనది మరియు సహజ అయస్కాంతం ఏది? ఆప్షన్ ఏ నియోడైమియం, ఆప్షన్ బి లోడ్స్టోన్, ఆప్షన్ సి డయాయస్కాంతం, ఆప్షన్ డి పారాయస్కాంతం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఫ్రెండ్స్, లోడ్స్టోన్ అనేది ఏంటంటే ఇది బలమైన అయస్కాంతం మరియు సహజమైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 18th వన్. పూర్వం శత్రువుల నౌకల నుంచి శిలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఉపయోగించే అయస్కాంతం ఏది? ఆప్షన్ ఏ పారాయస్కాంతం, ఆప్షన్ బి డయాయస్కాంతం, ఆప్షన్ సి నియో అయస్కాంతం, ఆప్షన్ డి లోడ్స్టోన్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి లోడ్స్టోన్ అనే అయస్కాంతాన్ని ఉపయోగించి ఏంటంటే వీళ్ళు నౌకల నుంచి శిలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఏంటంటే ఉపయోగించేవారు. ఏ అయస్కాంతం అంటే లోడ్స్టోన్ అనే అయస్కాంతం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 19th వన్. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది? భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 25. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ 20. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు అంటే 20 రెట్లు శక్తివంతమైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 21. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడానికి ఇలా అంటారు. ఆప్షన్ ఏ అయస్కాంత ప్రేరణ, ఆప్షన్ బి అయస్కాంత బలం, ఆప్షన్ సి అయస్కాంత మార్పు, ఆప్షన్ డి అయస్కాంత సహజత్వం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అయస్కాంత ప్రేరణ. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడానికి మనం ఏంటంటే అయస్కాంత ప్రేరణ అంటాము. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ ఏ అయస్కాంత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 21. శక్తివంతమైన అయస్కాంత తయారీలో లేని మిశ్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి కోబాల్ట్, ఆప్షన్ సి నికెల్, ఆప్షన్ డి జింక్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి జింక్ ఫ్రెండ్స్. జింక్ అనే లోహం ఏంటంటే మనం అయస్కాంత తయారీలో ఇది ఉపయోగించారు. మిగతా ఏంటంటే రాగి, కోబాల్ట్, నికెల్ ఈ మూడింటిని కూడా శక్తివంతమైన అయస్కాంత తయారీలో ఇవి మిశ్రమంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 22. ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఏంటంటే సరికాని వాటిని మనం గుర్తించాలి. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ 1 అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలు అయస్కాంత పదార్థాలను అంటారు. ఆప్షన్ బి అయస్కాంతం ఎల్లప్పుడూ
ఇలా తూర్పు పడమర దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశ ధర్మం అంటారు. ఆప్షన్ సి, అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. నెక్స్ట్ ఆప్షన్ డి, అయస్కాంత రెండు కోణాలలో ఆకర్షించే లక్షణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కోణాలను అయస్కాంత ధ్రువాలు అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఒకసారి ఆప్షన్ ఏ అనేది ఒకసారి చూడండి. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలు అయస్కాంత పదార్థాలు అంటారు. ఓకే, ఇది సరైనది. అంటే ఎగ్జాంపుల్ ఇనుము లాంటివి, అంటే ఇనుములను అయస్కాంతం ఆకర్షిస్తుంది కాబట్టి వాటిని మనం అయస్కాంత పదార్థాలను కూడా అంటాము. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. అయస్కాంతం ఎల్లప్పుడూ ఇలా తూర్పు పడమర దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత దిశ ధర్మం అంటారు. ఇది కొంచెం ఆగండి ఫ్రెండ్స్, ఒక నిమిషం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాము. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి, అయస్కాంత రెండు కోణాలలో ఆకర్షించే లక్షణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కోణాలను అయస్కాంత ధ్రువాలు అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ డి ఒకసారి చూడండి. అయస్కాంతం ఎల్లప్పుడూ ఇలా తూర్పు పడమర దిక్కులను సూచిస్తుంది. ఇది తూర్పు పడమర దిక్కులు కాదు, మనం ఏంటంటే ఉత్తర దక్షిణ దిక్కులను ఇవి సూచిస్తుంది. నార్త్ అండ్ సౌత్ దిక్కులను సూచిస్తుంది. ఈ ధర్మాన్ని మనం అయస్కాంత దిశ ధర్మం అంటాం. అంటే ఈ ఆప్షన్లో సరికానిది ఏదంటే ఆప్షన్ బి అనేది సరికానిది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 23rd, జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు మరియు మేకులు తొలగించడానికి ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ఇనుప పరికరాలు, ఆప్షన్ బి అయస్కాంత పరికరాలు, ఆప్షన్ సి రబ్బరు పరికరాలు, ఆప్షన్ డి దూది దారాలు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అయస్కాంత పరికరాలు. ఫ్రెండ్స్, జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు మరియు మేకులు తొలగించడానికి మనం అయస్కాంత పరికరాల ద్వారా వాటిని మనం బయటకు తీయవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 24, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ నార్త్ టు నార్త్, సౌత్ టు సౌత్ అనే ధ్రువాలు వికర్షించుకుంటాయి. నెక్స్ట్ నార్త్ టు సౌత్ అనే ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఆప్షన్ బి సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఓకే, ఆప్షన్ సి 100 సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిశని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, పైవన్నీ సరైనవే. చూడండి, నార్త్ టు నార్త్, సౌత్ టు సౌత్ ఉండే ధ్రువాలు ఎప్పుడైనా సరే వికర్షించుకుంటాయి. నార్త్ టు సౌత్ అనే ధ్రువాలు ఎప్పుడైనా ఇవి ఆకర్షించుకుంటాయి. ఆప్షన్ బి సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. నెక్స్ట్ 100 సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిశని ఉపయోగించి వీళ్ళు సముద్ర ప్రయాణం చేసేవారు. ఇప్పుడంటే 100 సంవత్సరాలకు పూర్వమే అట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 25th, భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండ అయస్కాంతంపై ప్రభావం చూపడం వల్లని అది ఈ దిక్కులను చూపుతుంది. ఆప్షన్ ఏ ఈస్ట్ టు వెస్ట్, ఆప్షన్ బి సౌత్ టు వెస్ట్, ఆప్షన్ సి సౌత్ టు నార్త్, ఆప్షన్ డి ఈస్ట్ టు నార్త్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, సౌత్ టు నార్త్. మనం ఏంటంటే భూమి యొక్క అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండ అయస్కాంతంపై ప్రభావం చూపడం వల్లనే అది ఏంటంటే సౌత్ టు నార్త్ అనే దిక్కులను మనం చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 26, వాన చినుకులు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి? ఆప్షన్ ఏ 7 నుండి 15 మైల్స్, 7 to 15 మైల్స్, ఆప్షన్ బి 8 to 18 మైల్స్, ఆప్షన్ సి 7 to 19 మైల్స్, ఆప్షన్ డి 7 to 18 మైల్స్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, 7 to 18 మైల్స్. ఇవి వాన చినుకులు గంటకు ఏంటంటే 7 to 18 మైల్స్ వేగంతో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 27, నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఇలా అంటారు. ఏంటంట నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఇలా అంటారు.
ఆప్షన్ ఏ ఇరుగుట, ఆప్షన్ బి సాంద్రీకరణం, ఆప్షన్ సి జలచక్రం, ఆప్షన్ డి ద్రవీభవనం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఎరుగుట, లేదా దీన్ని ఏంటంటే బాష్పీభవనం అంటారు ఫ్రెండ్. ఏమంటే బాష్పీభవనం అంటే ఈ బోర్డు మీద సరిగా రైటింగ్ రావట్లేదు. బాష్పీభవనం ఫ్రెండ్స్. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏంటంటే బాష్పీభవనం అంటారు. అంటే ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ ఇరుగుట లేదా బాష్పీభవనం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 28. వాన చినుకులు ఎన్ని అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ 0.022 టు 0.31, ఆప్షన్ బి 0.002 టు 0.031, ఆప్షన్ సి 0.02 నుండి 0.013, ఆప్షన్ డి 0.02 నుండి 0.13. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. వాన చినుకులు యొక్క అంగుళాల వ్యాసార్థం ఏంటంటే ఎన్ని అంగుళాల వ్యాసార్థం అంటే 0.02 నుండి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 29. ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును ఏ దేశస్థులు రూపొందించారు? ఆప్షన్ ఏ పోర్చుగీస్, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఈజిప్టు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఈజిప్ట్ దేశస్థులు ఏంటంటే ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాకాలంలో మరియు ఏంటంటే మనం స్టైల్ చేయడానికి కూడా గొడుగును మనం ఉపయోగించుకుంటున్నాము. అంతకుముందు ఏంటంటే ఈజిప్ట్ దేశస్తులు ఓన్లీ ఎండ నుంచి కాపాడుకోవడం కోసం మాత్రమే రూపొందించారంట. ఇప్పుడు అన్ని విధాలుగా మనకు గొడుగు ఉపయోగించుకుంటున్నాము. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ వర్షానికి ఏదైనా ఇలా స్టైల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ 31. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ సాంద్రీకరణం, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి ద్రవీభవనం, ఆప్షన్ డి జలచక్రం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ సాంద్రీకరణం. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఏమంటారంటే సాంద్రీకరణం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 31. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది అనేది మనం గుర్తుందాం. నెక్స్ట్ ఆప్షన్ ఏ నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది, అందువలన అది వాతావరణంపైకి చేరుతుంది. ఓకే. ఆప్షన్ బి భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఓకే. ఆప్షన్ డి సూక్ష్మమైన నీటి బిందువులు గాలిలో తేలుతూ వాతావరణంలో మేఘాల రూపంలో కనిపిస్తాయి. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఈ ఫ్రెండ్స్, పైవన్నీ సరైనవే. ఓకే. మొదటిగా మనం ఆప్షన్ ఏ ఒకసారి గమనించినట్లయితే నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది, అందువలన అది వాతావరణంపైకి చేరుతుంది. దేనికంటే గాలి కంటే నీటి ఆవిరి చాలా తేలికగా ఉంటుంది, అందువలన అది వాతావరణంపైకి చేరుతుంది. ఓకే. ఆప్షన్ బి భూతలం నుండి పైకి పోయే కొద్దీ ఏంటంటే గాలి చల్లబడుతుంది. నెక్స్ట్ వాతావరణం పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఓకే. నెక్స్ట్ సూక్ష్మమైన నీటి బిందువులు గాలిలో తేలుతూ వాతావరణంలో మేఘాల రూపంలో కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా సరైనదే. కాబట్టి 31 క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 32 ఒకసారి చూడండి. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి కిందకు పడతాయి, వీటిని ఇలా అంటారు. ఆప్షన్ ఏ మంచు ముక్కలు, ఆప్షన్ బి వర్షం, ఆప్షన్ సి వడగళ్ళు, ఆప్షన్ డి ద్రవీభవనం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ సి వడగండ్లు. అంటే పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి కిందకు పడతాయి, వీటిని మనం ఏంటంటే వడగండ్లుగా పిలుస్తాము. నెక్స్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ నీరు నీటి ఆవిరి గాను, నీటి ఆవిరి మేఘాలుగా గాను,
మేఘాలు వర్షాలుగా రూపొందే ప్రక్రియల పరంపరనే జలచక్రం అంటారు. ఓకే. ఆప్షన్ బి ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంతం, అరణ్యాలలో ఎగిరే ఉడతలు పాములు ఉంటాయి. ఆప్షన్ సి నైరుతి ఋతుపవనాలు నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తూ ఉంటాయి. ఈ గాలుల వల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షం కురుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ డి ఈశాన్య ఋతుపవనాలు ఈశాన్య మూల నుండి ఈ గాలులు వీస్తాయి. ఈ గాలుల వల్ల నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షం కురుస్తుంది. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ ఫ్రెండ్స్, పైవన్నీ సరైనవే. ఒకసారి మనం ఆప్షన్ ఒకసారి గమనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, నీరు నీటి ఆవిరి గాను, నీటి ఆవిరి ఏమో మేఘాలుగా గాను, మేఘాలేమో వర్షాలుగా రూపొందే ప్రక్రియల పరంపరనే ఏంటంటే జలచక్రం అంటారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంతం, అరణ్యాలలో ఎగిరే ఉడతలు పాములు ఉంటాయంట. ఎక్కడంటే ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంతం, భూమధ్య రేఖ ప్రాంతం 0 degrees దగ్గర ఇక్కడ కురిసే వర్షం అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే అరణ్యాలలో ఎగిరే పాములు ఉడతలు ఉంటాయి. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి అట ఇది భారతదేశం అనుకుంటే నైరుతి ఋతుపవనాలు నైరుతి మూల నుండి గాలులు వీస్తూ ఉంటాయి. ఈ గాలుల వల్ల ఎప్పుడంటే మనకు జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షం కురుస్తుంది. ఆప్షన్ డి ఈశాన్య ఋతుపవనాలు ఇక్కడ ఫ్రెండ్ ఈశాన్య ఋతుపవనాలు ఈశాన్య మూల నుండి గాలులు వీస్తాయి. ఈ గాలుల వల్ల మనకు ఏంటంటే నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షం కురుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఎగిరే పక్షులను గుర్తించండి. ఆప్షన్ ఏ ఈము, ఆప్షన్ బి ఆస్ట్రిచ్, ఆప్షన్ సి పెంగ్విన్, ఆప్షన్ డి వడ్రంగి పిట్ట. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, వడ్రంగి పిట్ట. మిగతా ఈము, ఆస్ట్రిచ్, పెంగ్విన్ అనే పక్షులు ఏమంటే ఇవి ఎగరలేని పక్షులు. ఏంటంటే ఇవి ఎగరలేని పక్షులు. వడ్రంగి పిట్ట ఇది ఎగిరే పక్షులు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి వడ్రంగి పిట్ట. నెక్స్ట్ 35th ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఏంటంటే సరికానిదిని మనం గుర్తించాలి. ఆప్షన్ ఏ వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉండే వాటిని సమిష్టిగా వర్షపు తుంపర అంటారు. ఆప్షన్ బి ఆమ్ల వర్షాలకు సల్ఫర్ డయాక్సైడ్, లీథియం అనే వాయువు ప్రధానమైనవి. ఆప్షన్ సి నీటి బాష్పీభవనం, సాంద్రీకరణల పరంపరనే భూమిపై వర్షం పడేందుకు కారణమవుతాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఫ్రెండ్స్, బి అనేది సరికానిది. ఆమ్ల వర్షాలకు ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్తో పాటు కార్బన్ డయాక్సైడ్ మరియు కార్బన్ వల్ల మనకు ఏంటంటే ఆమ్ల వర్షాలు కురుస్తాయి. లీథియం అనే వాయువు ఏంటంటే ఆమ్ల వర్షాలకు కారణం కాదు. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు సరికాని సమాధానం. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, ఆప్షన్ ఏ చూడండి, వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉండే వాటిని మనం సమిష్టిగా వర్షపు తుంపర అంటాము. ఓకే. ఆప్షన్ సి నీటి బాష్పీభవనం, సాంద్రీకరణల పరంపరనే భూమిపై వర్షం పడేందుకు కారణం అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 36. 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం పికేంబ్రియన్ కాలంలో మొదటగా ఏ జీవి ఉద్భవించింది? ఆప్షన్ ఏ జంతువులు, ఆప్షన్ బి సరీసృపాలు, ఆప్షన్ సి మానవులు, ఆప్షన్ డి కీటకాలు. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ జంతువులు. 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏంటంటే పికేంబ్రియన్ కాలంలో, ఇప్పుడంటే పికేంబ్రియన్ కాలంలో మొదటగా మనకు జంతువులు ఉద్భవించాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ 37. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో ఏంటంటే సరైనది ఏది? ఆప్షన్ ఏ కొన్ని రకాల కోతులు మాంసాహారులే ఇతర జంతువులను తింటాయి. కొన్ని రకాల కోతులు అంటే మాంసాహారులట.
ఇవి ఇతర జంతువులను తింటాయి. నెక్స్ట్ ఆప్షన్ బి, ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు, ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులని, మొక్కలు జంతువులను తీసుకున్న జంతువులను ఉభయహారులని అంటారు. ఆప్షన్ సి చూడండి, పాండ్ స్కేటర్ కీటకాలను తినే ఒక నీటి కీటకం. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, ఆప్షన్ సి ఒకసారి చూడండి. పాండ్ స్కేటర్ అనేది ఏంటంటే ఇది నీటి కీటకం, ఇది కీటకాలను తింటాయి. పాండ్ స్కేటర్ అనేది ఇది నీటిలో ఉండే ఒక నీటి కీటకం. ఇది ఏంటంటే ఆ నీటిలో ఉండే కీటకాలను ఇవి తినేస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటారు. ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులని, ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులని, మొక్కలు మరియు జంతువులు తీసుకున్న జంతువులు లేదా పక్షులు కావచ్చు ఉభయహారులని అంటాము. మొక్కలు మరియు జంతువుల రెండింటినీ తీసుకున్న జంతువులను ఉభయహారులని అంటాము. నెక్స్ట్ కొన్ని రకాల కోతులు అంటే అది మాంసాహారులట, అవి ఏంటంటే ఇతర జంతువులను కూడా తింటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ 38, భూమి మీద జీవించి ఉన్న జంతు జాలంలో దాదాపు ఎన్ని క్షీరద జాతులు నివసిస్తున్నాయి? ఆప్షన్ ఏ 5300, ఆప్షన్ బి 5400, ఆప్షన్ సి 5800, ఆప్షన్ డి 5450. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. మన భూమి మీద ఏంటంటే దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. ఎన్ని అంటే 5400. ఆప్షన్ బి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం. నెక్స్ట్ ఫ్రెండ్స్ 39, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ, పక్షులను కూడా సకశేరుకాలు అంటారు, కారణం వీటికి వెన్నెముక ఉండడమే. ఆప్షన్ బి, చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందినది, ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఆప్షన్ సి, చీమలు ఒక రకమైన శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటాయి. ఓకే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, పైవన్నీ సరైనవే. సరే, ఆప్షన్ ఏ చూడండి, పక్షులను కూడా సకశేరుకాలు అంటారు ఎందుకంటే వీటికి వెన్నెముక ఉండడమే ప్రధాన కారణం. నెక్స్ట్ ఆప్షన్ బి, చిరుతపులి ఏంటంటే పిల్లి కుటుంబానికి చెందినది. ఏది? చిరుతపులి. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుందట. నెక్స్ట్ ఆప్షన్ సి, చీమలు ఒక రకమైన శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటాయి. ఏంటంటే చీమలు ఒక రకమైన శిలీంధ్రాలను ఆహారంగా తీసుకుంటాయి మరియు మొక్కలపై అంటే ఆకులపై ఉన్న చిన్న చిన్న కీటకాలను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ 41, జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 3. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్ 6. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి ఏంటంటే 1 అకశేరుకాలు, ఆప్షన్ రెండోది చేపలు, మూడోది ఏంటంటే ఉభయచరాలు, 4వది సరీసృపాలు, 5వది పక్షులు, 6వది క్షీరదాలు. ఇవి మనకేంటంటే 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, సహజ పారిశుద్ధ్య కార్మికులు అని ఏ జీవులను అంటారు? సహజ పారిశుద్ధ్య కార్మికులు అని ఏ జీవులను అంటారు? ఆప్షన్ ఏ కాకులు, ఆప్షన్ బి డేగ, ఆప్షన్ సి గ్రద్ద, ఆప్షన్ డి ఏ మరియు సి. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, ఏ మరియు సి. కాకులు మరియు గద్దలను సహజ పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు ఎందుకంటే ఇవి ఏంటంటే వ్యర్థ పదార్థాలను ఇవి క్లీన్ చేస్తాయి కాబట్టి వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. అంటే ఎక్కడైనా కుళ్ళిపోయిన పదార్థాలు, ఏదైనా చనిపోయిన ఏదైనా జంతువులు కావచ్చు, ఇక్కడ మనుషులు కావచ్చు, వాటిని ఏంటంటే అవి క్లీన్ చేస్తాయి కాబట్టి వాటిని మనం సహజ పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తాము. ఓకే ఫ్రెండ్స్ 41, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఏంటంటే ఈ క్రింది వాటిలో సరైన వాటిని మనం గుర్తించాలి. ఆప్షన్ ఏ
క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరం ఉండదు. ఆప్షన్ బి, రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ సి, నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు, 60 నుండి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, సరే ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి ఫ్రెండ్స్, పైవన్నీ సరైనవే. ఆప్షన్ ఏ ఒకసారి గమనించండి. ట్రైన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటాయంట, కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయంట. దేని చుట్టూ? చూషకాల చుట్టూ. జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఆప్షన్ సి చూడండి. నీలి తిమింగల 110 నుంచి 160 టన్నుల బరువు ఉంటుందంట. ఏది? నీలి తిమింగలం. దాని పొడవు ఎంత అంటే 20 నుండి 30 మీటర్లు కలిగి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది వీటికి సరైన సమాధానం. నెక్స్ట్ ఫ్రెండ్స్ 43. ఈ క్రింది వాటిలో నిశాచర జీవి కానిది. ఆప్షన్ ఏ బొద్దింకలు, ఆప్షన్ బి గుడ్లగూబలు, ఆప్షన్ సి ఎలుకలు, ఆప్షన్ డి ఎడారి బల్లులు, ఆప్షన్ ఈ క్రేన్ ఫ్లై. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఈ క్రేన్ ఫ్లై. బొద్దింకలు, గుడ్లగూబలు, ఎలుకలు, ఎడారి బల్లలు ఈ 4 కూడా ఏంటంటే నిశాచర జీవి. ఇవేంటంటే ఆహారం కోసం రాత్రి సమయంలో విహరిస్తాయి, కాబట్టి వీటిని నిశాచర జీవులు అంటారు. అంటే వేటాడడానికి లేకపోతే ఇలా బయటికి తిరగడానికి ఇవి ఏ సమయంలో వెళ్తాయంటే రాత్రి సమయంలో మాత్రమే బయట తిరుగుతాయి, కాబట్టి వీటిని నిశాచర జీవులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 44 చూడండి. ఏ జంతువులలో చలనం ఉండదు, జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి? ఆప్షన్ ఏ తాబేలు, ఆప్షన్ బి నత్త, ఆప్షన్ సి స్పంజికలు, ఆప్షన్ డి వానపాము. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్, స్పంజికలు. స్పంజికలు ఏంటంటే వీటికి చలనం ఉండదు, జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది, కాబట్టి మనకు సరైన సమాధానం ఏంటంటే స్పంజికలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 45. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ వస్తువుల బరువు మీద, ఆప్షన్ బి వస్తువుల సాంద్రత, ఆప్షన్ సి వస్తువుల తలతన్యత, ఆప్షన్ డి వస్తువు సాంద్రత మరియు మాధ్యమం మీద. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్. ఒక వస్తువు తేలడం లేదా నీటిలో తేలడం లేదా మునగడం అనేది దేని మీద అంటే వస్తువు దాని సాంద్రత మీద లేదా మాధ్యమం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 46. ఈ కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ మంచుగడ్డ స్ఫటికారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. ఓకే. ఆప్షన్ బి ఏదైనా వస్తువు నీటిపై తేలియాడాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. ఆప్షన్ సి క్యాండిల్ అనే పదం క్యాండిల్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండిల్ అంటే మెరుపు అని అర్థం. ఓకే. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి ఫ్రెండ్స్, పైవన్నీ సరైనవే. సరే చూడండి, ఆప్షన్ 1 గమనించండి. మంచుగడ్డ స్ఫటిక కాలంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత ఏంటంటే నీటి కన్నా తక్కువ ఉంటాయి, కాబట్టి ఇవి నీటిపై తేలుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ఏదైనా వస్తువు నీటిపై తేలియాడాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. ఆప్షన్ సి క్యాండిల్ అనే పదం క్యాండిల్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండిల్ అంటే అర్థం ఏమిటంటే మెరుపు అని అర్థం, కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 47. ఒక వస్తువు యొక్క రంగును మనం ఏ విధంగా చూడగలుగుతాము? ఆప్షన్ ఏ వస్తువు యొక్క ఆకారం బట్టి, ఆప్షన్ బి వస్తువు యొక్క రంగు బట్టి, ఆప్షన్ సి వస్తువు నుంచి వచ్చే కాంతిని బట్టి,
ఆప్షన్ డి వస్తువులో గల వివిధ పదార్థాల మిశ్రమాల బట్టి. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్. వస్తువుల నుంచి వచ్చే కాంతిని బట్టి ఆ వస్తువు ఏ రంగులో ఉందో మనం సులభంగా చూడగలుగుతాము. వీటి మీద ఆధారపడి ఉందంటే వస్తువు నుంచి వచ్చే కాంతిని బట్టి ఆ వస్తువు రంగును మనం గుర్తించవచ్చు. కాబట్టి ఆప్షన్ సి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. షార్క్ చేప నోటిలో దాదాపు ఎన్ని దంతాలు ఉంటాయి? ప్రతి దంతం పొడవు ఎంత? ఆప్షన్ ఏ 4500 3 మిల్లీమీటర్స్, ఆప్షన్ బి 4000 3 మిల్లీమీటర్స్, ఆప్షన్ సి 4200 3 మిల్లీమీటర్స్, ఆప్షన్ డి 4000 2.5 మిల్లీమీటర్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ బి. నోటిలో దాదాపు ఏంటంటే షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ఒక దంతం యొక్క పొడవు ఏంటంటే 3 మిల్లీమీటర్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 49. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మైళ్ళ నీరు ఉంటుంది? ఆప్షన్ ఏ 350 మిలియన్ క్యూబిక్, ఆప్షన్ బి 320 మిలియన్ క్యూబిక్, ఆప్షన్ సి 300 మిలియన్ క్యూబిక్, ఆప్షన్ డి 360 మిలియన్ క్యూబిక్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ సి 300 మిలియన్ క్యూబిక్. భూమి మీద విస్తరించిన ఉన్న సముద్రాలలో ఏంటంటే 300 మిలియన్ క్యూబిక్స్ నీరు ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 51. కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ నదులలోని మంచినీరు సముద్రంలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలను మడ అడవులు అంటారు. ఆప్షన్ బి చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు లాగానే చిత్తడి నీళ్ళను కూడా జలావసంగానే పరిగణిస్తారు. ఆప్షన్ సి సవర్ణ గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులు దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్. పైవన్నీ సరైనవే. సరే మన ఆప్షన్ గమనిద్దాం. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే నదులలోని మంచినీరు సముద్రంలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలను మనం ఏంటంటే మడ అడవులు అంటాం. అంటే నదులలోని మంచినీరు మరియు సముద్రంలోని ఉప్పు నీటితో కలిసి ఒక ప్రాంతాలను మనం ఏంటంటే మడ అడవులు పెరుగుతాయి. నెక్స్ట్ ఆప్షన్ బి చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల లాగానే చిత్తడి నీళ్ళను కూడా ఏంటంటే మనం జలావసంగానే పరిగణిస్తాం. వీటిని చిత్తడి నీళ్ళను మనం జలావసంగానే పరిగణిస్తాము. నెక్స్ట్ ఆప్షన్ సి సవర్ణ గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులు దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. సవర్ణ గడ్డి భూములు ఆవాసాలలో ఏంటంటే చెట్లకు బదులు ఏంటంటే దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ డి అనేది సరైన సమాధానం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 51. ఏడారి ఆవాసాలలో నివసించే జీవి నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. ఎడారి ఆవాసాలలో నివసించే జీవి నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతుంది. ఆ జీవి ఏది? ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి ఎలుక, ఆప్షన్ సి తేలు, ఆప్షన్ డి ఎడారి నక్క. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఫ్రెండ్స్. ఎలుక అనేది సరైన సమాధానం. ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుక అనే జీవి నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 51. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఆప్షన్ బి పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి బహుమవాస జంతుజాలం ఉంటుంది. ఆప్షన్ సి నదులు, సముద్ర తీరాలలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ డి ఫ్రెండ్స్. పైవన్నీ సరైనవే. ఒకసారి ఆప్షన్స్ మనం గమనించినట్లయితే ఆప్షన్ సి చూడండి. నదులు, సముద్ర తీరాలలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. ఆప్షన్ బి పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి బహువాస జంతుజాలం ఉంటుంది. ఎక్కడంటే పర్వత ఆవాసాలలో.
ఆప్షన్ ఏ సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, వాలిస్ నేరియా ఎటువంటి మొక్క? ఆప్షన్ ఏ నీటి మొక్క, ఆప్షన్ బి ఎడారి మొక్క, ఆప్షన్ సి నేలపై పెరిగే మొక్క, ఆప్షన్ డి గోడలపై పెరిగే మొక్క. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ నీటి మొక్క. వాలిస్ నేరియా మరియు హైడ్రిలా వంటివి ఇది నీటిలో పెరిగే మొక్క కాబట్టి వీటిని మనం నీటి మొక్క అంటాము. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 54. పెలికాన్ పక్షులు ఏ ప్రాంతంలో కనబడతాయి? ఆప్షన్ ఏ కొల్లేరు, ఆప్షన్ బి పులికాట్, ఆప్షన్ సి ఊలార్, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఫ్రెండ్స్, ఏ మరియు బి. పెలికాన్ పక్షులు ఇక్కడంటే కొల్లేరు మరియు పులికాట్ సరస్సులో ఇవి పెలికాన్ పక్షులు ఇవి కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ సరస్సు దగ్గర ఏంటంటే కొన్ని రకాల తాబేలు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ మరి ఏంటంటే ఒరిస్సా తీర ప్రాంతం నుండి విశాఖపట్నానికి ఏంటంటే గుడ్లు పెట్టడానికి ఇక్కడ వస్తుంటాయి. ఏదంట తాబేలు మరియు కొన్ని రకాల తాబేలు ఎక్కడెక్కడ నుండి అంటే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుండి ఇవి ఇక్కడికి వస్తాయి. ఏ కారణం వల్ల అంటే గుడ్లు పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, మనం 6th క్లాస్లో పార్ట్ 1కు సంబంధించిన మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు కవర్ చేయడం జరిగింది. ఏమైనా ఉంటే మిగతా వీడియోలో మనం వాటిని పూర్తిగా కవర్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూసిన వాళ్ళకందరికీ ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయగలరని నేను మనవి తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.